చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. బుధవారం చిత్తూరు నగరపాలక సంస్థలో రెండవ రోజు బీసీ కార్పొరేషన్ రుణాలకు నమోదు చేసిన 25వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 1వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకు రుణాల కోసం 2173 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో భాగంగా 38 బ్యాంకులలో నుంచి బ్రాంచ్ మేనేజర్లు హాజరయ్యారని, 12 ఫంక్షనల్ బ్యాంకుల అధిపతులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ బ్యాంకుల నియమ నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు చేశామని కమిషనర్ నరసింహప్రసాద్ వెల్లడించారు. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో 26వ వార్డు నుంచి 50వ వార్డు మధ్యలో ఉన్నటువంటి అప్లికెంట్స్ ఎవరైతే బీసీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నిన్న కొంతమంది 1 నుంచి 25 వార్డులకి ఏవైతే సంబంధిత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశామో ఆ ప్రాసెస్కి అటెండ్ కాని వాళ్ళు కూడా ఈరోజు అటెండ్ అవ్వచ్చు. వాళ్ళతో కలిపి ఈరోజు ఇంటర్వ్యూ ప్రాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకు 38 బ్రాంచ్ మేనేజర్స్ రావడం జరిగింది. అలాగే 12 ఫంక్షనల్ బ్యాంక్స్ యొక్క అధిపతులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరి సమక్షంలో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనకు టోటల్గా 2173 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్నీ బ్యాంక్ వారిగా సర్వీస్ బ్రాంచ్ ఏరియా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నామ్స్ ప్రకారము బ్యాంకు వాళ్ళు ఎలిజిబిలిటీ నామ్స్ ప్రకారము స్క్రూటినీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్పొరేషన్లో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా షేడ్ని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే వాటర్ సప్లైని కూడా ఇన్షూర్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది ఉన్నా నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఉన్నాము.